2026 టీ20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్లో భారత్తో ఆడమంటూ పాకిస్తాన్ వెల్లడి. ఒకవేళ పాకిస్తాన్ భారత్తో ఆడకుంటే జరిగే పరిణామాలేంటి? ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు బైకాట్ చేస్తోంది? టోర్నీలో ఆడకుంటే పాకిస్తాన్పై ఐసీసీ తీసుకునేటువంటి నిర్ణయం ఏంటి? భారత్తో పాకిస్తాన్ ఆడకుంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించడంతో పెద్ద దుమారమే రేగుతుంది. వరల్డ్ కప్ మ్యాచ్లను బైకాట్ చేయడం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా అనేక జట్లు రాజకీయ భద్రత, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఐసీసీ టోర్నీలో మ్యాచ్లకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ను ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించడంతో మళ్ళీ ఈ పాత వివాదం తెరపైకొచ్చింది. 1996 వరల్డ్ కప్ టైంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు శ్రీలంకలో ఆడేందుకు నిరాకరించాయి. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా కొలంబోకు వెళ్ళలేమని స్పష్టం చేశాయి. ఫలితంగా శ్రీలంకకు వాకోవర్ లభించింది. అయితే అప్పట్లో ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదు. 2003లో వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీం జింబాబ్వేపై మ్యాచ్ను కూడా బైకాట్ చేసింది. రాజకీయ పరిస్థితులే కారణమని కూడా చెప్పింది. అదే టోర్నీలో న్యూజిలాండ్ కూడా కెన్యాకు వెళ్లేందుకు నిరాకరించింది. అయినా ఐసీసీ కఠిన చర్యలు తీసుకోలేదు. 2009 టీ20 వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే టీం ఇంగ్లాండ్కు మ్యాచ్కు దూరంగా నిలిచింది. అప్పట్లో ప్రభుత్వ జోక్యమే కారణమని చెప్పడంతో ఆ కేసును కూడా ఐసీసీ లైట్ తీసుకుంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో ఫిబ్రవరి 15న జరగాల్సినటువంటి మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వివాదం, వేదిక మార్పుపై ఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలపై అసంతృప్తి, డబుల్ స్టాండర్డ్స్ ఆరోపణలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అయితే అఫీషియల్గా ఐసీసీకి ఇంకా సమాచారం అయితే ఇవ్వలేదు. అన్ని పక్షాల ప్రయోజనాలను పరిరక్షించే, అందరికీ ఆమోదయోగ్యమయ్యేటువంటి పరిష్కారాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనుక్కుంటుందని కూడా ఆశిస్తున్నామని కూడా ఐసీసీ తెలిపింది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలో మొదలు కానుంది. అయితే బంగ్లాదేశ్ను టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పించడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేటెస్ట్గా విమర్శించింది. ఈ సిచ్యువేషన్స్లోనే భారత్తో మ్యాచ్ ఆడొద్దన్నటువంటి నిర్ణయం పాకిస్తాన్ నుంచి వెలువడింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్లను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఫిబ్రవరి 15, 2026న భారత్తో జరగనున్నటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ టీం మైదానంలోకి దిగదు అని పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్లో రాసింది. గత వారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్తో సమావేశం తర్వాత అన్ని అవకాశాలు పరిశీలించి సమస్యను పరిష్కరించుకోవాలని కూడా ప్రధాని ఆదేశించారని కూడా నఖ్వీ చెప్పారు. అయితే పాకిస్తాన్ ప్రకటన తర్వాత సోషల్ మీడియా హోరెత్తింది. క్రికెట్ కామెంటర్ హర్ష బోగ్లే ఈ నిర్ణయం గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రపంచ కప్లో పాల్గొని భారత్తో మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ స్పందన ఎలా ఉంటుందో చూడాలని కూడా ఉంది అన్నాడు. దీనికి సంబంధించినటువంటి లీగల్గా ఏం జరుగుతుందో, దాని పరిణామాలు ఎటు వెళ్తాయో తెలీదు. కానీ తనకు కలిగే నష్టాన్ని పాకిస్తాన్ ఐసీసీ రెవెన్యూ షేర్ నుంచి భర్తీ చేయాలని ప్రసారకర్తను ఐసీసీ అడిగితే ఆశ్చర్యపోయాను. అలాగే ఫైనల్లో ఇండియా, పాకిస్తాన్ తలపడాల్సి వస్తే ఏం చేస్తారు అని కూడా ఆయన రాశారు. ఫిబ్రవరి 15న రెండు దేశాల మధ్య జరగాల్సినటువంటి మ్యాచ్ కోసం భారత్ టీం ఐసీసీ ప్రోటోకాల్స్ను పాటిస్తుందని బీసీసీఐ వర్గాలు ఉటంకిస్తూ ఒక ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. ఈ న్యూస్ ప్రకారం ఇండియన్ టీం షెడ్యూల్కు కట్టుబడి ఉంటుంది, విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుంది, టైంకి స్టేడియానికి కూడా చేరుకుంటుంది. అయితే మ్యాచ్ రద్దయిందని రెఫరీ ప్రకటించే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక భారత్తో జరిగేటువంటి మ్యాచ్కు పాకిస్తాన్ రాకపోతే ఆ దేశం 2 పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ను బహిష్కరించినటువంటి జట్టు నెట్ రన్ రేట్ కూడా భారీగా ప్రభావితం చూపుతుంది. అయితే ఆ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు అంటే ఇక్కడ ఇండియన్ టీం నెట్ రన్ రేట్పై ఎలాంటి ప్రభావం అయితే ఉండదు. పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ అసలు ఆడకపోతే ఐసీసీ పలు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా కొన్ని వర్గాలు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే తెలిపింది. అయితే ఇంటర్నేషనల్ టీంలతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటంపై నిషేధం విధించవచ్చు. పాకిస్తాన్ సూపర్ లీగ్ పిఎస్ఎల్లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీ జారీ చేయరు. ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్ను బహిష్కరించవచ్చు అని కూడా చెప్తుంది. పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ఆడకపోతే ఐసీసీ నుంచి అందేటువంటి వార్షిక ఆదాయం పైన కూడా ప్రభావం పడుతుంది. పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్లో ఆడటానికి నిరాకరిస్తే ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చేటువంటి వార్షిక ఆదాయం ఆగిపోతుందని కూడా వాళ్ళు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడారు. నిజానికి 2023లో ఆదాయ పంపిణీ నిర్ణయించినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి మొత్తం ఆదాయం 55,070 కోట్ల రూపాయలు. 2024, 2027 అంటే ఈ మొత్తంలో
38.5% వాటా భారత్ క్రికెట్ బోర్డు నియంత్రణ బోర్డుకు అంటే బీసీసీఐకు వెళ్లాలని డర్బన్లో నిర్ణయించారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 6.89%, క్రికెట్ ఆస్ట్రేలియా 6.25% పొందుతాయి. ఇక ఐసీసీ నుంచి అత్యధికంగా ఆదాయం పొందే 4వ సభ్య దేశం పాకిస్తానే. 5.75% వాటా లేదంటే దాదాపు $34.51 మిలియన్, అంటే సుమారు 3,160 కోట్లు అన్నమాట పాకిస్తాన్ అందుకుంటుంది. ఇక గతంతో పోలిస్తే పీసీబీ వాటా రెట్టింపు కూడా అయింది. అయితే ఐసీసీ ఆదాయ పంపిణీ ప్రమాణాలతో స్పష్టత లేకపోవడంపై కూడా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. తగినటువంటి పారదర్శకత లేదని పీసీబీ భావిస్తుంది. టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగితే ఐసీసీ నుంచి లభించేటువంటి భారీ మొత్తం ఆగిపోతుంది. దీనివల్ల క్రికెట్ బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగలేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో. ఐసీసీ నుంచి వచ్చేటువంటి డబ్బు దానికి చాలా అవసరం. టోర్నమెంట్ కనుక పాకిస్తాన్ బహిష్కరిస్తే ఈ భారీ మొత్తం అందదు. అప్పుడు పీసీబీ ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని కూడా సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రచయిత్రి నీరు భాటియా కూడా అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ను బహిష్కరిస్తే అది భవిష్యత్తులో జరిగేటువంటి ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఆడలేకపోవచ్చు అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పాకిస్తాన్ టోర్నమెంట్కు దూరంగా ఉండే రిస్క్ తీసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ప్రస్తుతానికైతే భారత్తో మ్యాచ్ ఆడబోమని మాత్రం ప్రకటించింది పాకిస్తాన్. ఒకవేళ టీ20 వరల్డ్ కప్లో ఆడటానికి పాకిస్తాన్ కంప్లీట్గా నిరాకరిస్తే ఐసీసీ కూడా నష్టపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో టెలివిజన్, డిజిటల్ రైట్స్ను వరకు కూడా పాకిస్తాన్ టెలివిజన్ మైకోలను కొన్ని నెలల కిందటనే ఐసీసీ ఇచ్చింది. అయితే ఈ ఒప్పందం ఎంత మొత్తం అన్నది ఐసీసీ అయితే వెల్లడించలేదు. భవిష్యత్తులో ఈ ఒప్పందం ఆగిపోతే ఐసీసీకి నష్టాలు రావచ్చు. ఆ మొత్తం ఎంత అన్నది అంచనా వేయడం చాలా కష్టం. ఇకపోతే పాకిస్తాన్ ఆడకపోతే ఐసీసీ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. టోర్నమెంట్లో పాకిస్తాన్ ఆడితే భారత్ మ్యాచ్లో తలపడాల్సి ఉంటుంది. ఐసీసీకి ఎక్కువ ఆదాయం అందేటువంటి మ్యాచ్ ఇది. ఎందుకంటే ప్రసారకర్తలు, ప్రకటనదారులకు భారతదేశం పాకిస్తాన్ మ్యాచ్ చాలా చాలా ముఖ్యమైనది. పాకిస్తాన్ ప్రపంచ కప్ ఆడకపోతే ప్రసార సంస్థ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. పాకిస్తాన్ స్థానాన్ని ఏ జట్టు భర్తీ చేస్తుంది? భారత్ వేరే జట్టుతో ఆడితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ను చూసేంత మంది మరి ఆ మ్యాచ్ను చూస్తారా అని కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ది గేమ్ ప్లాన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కూడా ప్రస్తావించారు. అయితే భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రకారం గత 20 ఏళ్లలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు 10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయని కూడా అంచనా. ఐసీసీ నష్టాలు చవిచూడటం సహజం. అయితే ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి టికెట్లు పెద్ద సంఖ్యలో అమ్ముడుపోతాయి. టీవీలో వచ్చేటువంటి భారీ ప్రకటనలు, స్పాన్సర్షిప్ల రూపంలో కూడా నష్టం ఉందని కూడా నీరు భాటియా అంటున్నారు. ఒకవేళ పాకిస్తాన్ బైకాట్ చేస్తే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ వరల్డ్ కప్ పరంగా చూస్తే భారత్కు వాక్ ఓవర్తో 2 పాయింట్లు లభించడంతో పాటు పాకిస్తాన్ రన్ రేట్కు కూడా భారీ నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్లో విదేశీ ఆటగాళ్లపై నిషేధం, ద్వైపాక్షిక సిరీస్లను ఇతర దేశాలతో దూరంగా ఉంచడం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు తగ్గించడం అండ్ ఐసీసీ ర్యాంకింగ్స్పై ప్రభావం వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని సమాచారం. సో మొత్తంగా ఒకవేళ ఇక్కడ ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్లో కనుక పాకిస్తాన్ ఆడకుంటే డెఫినెట్గా ఎక్కువ మొత్తంలో నష్టాన్ని చూసేటువంటి సిచ్యువేషన్సే ఎక్కువగా ఉంటాయి. మహా అయితే ఐసీసీకి వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి మ్యాచ్లో ఉన్నటువంటి స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. సో వాళ్ళకి ఏదో రకంగా చేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఒకవేళ కనుక పాకిస్తాన్ ఆడుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి బడ్జెట్ ఆగిపోతుంది, వార్షిక ఆదాయం అయిపోతుంది. ఇప్పటికే ఆ బోర్డు చాలా చాలా కష్టాలలో ఉంది. కాబట్టి ఇక మీదట మేము ఆడమంటే మాత్రం మొత్తం దేశమే అంటే ఆ సంబంధించి క్రికెట్కి సంబంధించినటువంటి ఆ సిస్టమే దివాలా తీసేటువంటి పరిస్థితి కూడా రాకపోలేదు. సో అందుకోసమని ప్రస్తుతానికైతే వాళ్ళు రాము అని చెప్పారు. కానీ ఇక్కడ ఇండియన్ టీం మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేస్తుంది, స్టేడియంకి వెళ్తున్నారు, ప్రోటోకాల్స్ ప్రకారం మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేయట్లేదు. ఇన్ కేస్ లోపల ఏమన్నా చేస్తున్నారా లేదా అంటే మాత్రం తెలీదు. ఎందుకు అనంటే ఆబ్వియస్లీ మనకు అక్కడ సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఉంది కాబట్టి కన్ఫర్మ్గా ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడొక్కడ బయటికి రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే లేదు. మేబీ మొత్తంగా అయితే ఆడకుండా ఉండటానికే నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఈ ఎఫెక్ట్ డెఫినెట్గా వాళ్ళ క్రికెట్ ఫ్యూచర్ మీదనే పడేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆడకపోతే ద్వైపాక్షిక సిరీస్ అంటే వేరే వేరే దేశాలతో ఆడేటువంటి సిరీస్లు రద్దు చేస్తారు. సేమ్ టైం ఒకవేళ వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఐసీసీ నుంచి వచ్చేటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో అది కూడా కోల్పోతారు. అండ్ దాని తర్వాత కొన్ని నియమాలు ఇవన్నీ కూడా అంటే మళ్ళీ ఆటగాళ్ళు
వాళ్ళ సంబంధించి అంటే ఏదైతే పిఎస్ఎల్లో ఆడేటువంటి విదేశీ ఆటగాళ్ళ మీద కూడా డెఫినెట్గా ఎన్ఓసి జారీ చేసే అవకాశాలు ఉండవు. సో ఇవన్నీ కూడా నష్టాలే జరుగుతాయి ఒకవేళ పాకిస్తాన్ కనుక ఐసీసీ టోర్నమెంట్ 2026 వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో ఆడకుంటే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయిందా అక్కడ మొత్తం ఏదైతే పీసీబీ ఉందో మొత్తం దివాలా తీసేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో ఇక్కడ ఇండియాకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఇండియాకి ఎలాంటి సమస్య రాదు. మహా అయితే ఐసీసీకి కేవలం ఆ స్పాన్సర్షిప్లో వచ్చినటువంటి యాడ్స్ సంబంధించినటువంటి వాళ్ళకు ఇచ్చేటువంటి అమౌంట్ తప్పితే మిగతా వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా పాయింట్ల పరంగా 2 పాయింట్లు పెరుగుతాయి అండ్ దాని తర్వాత నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ ప్లస్ అవుతుంది. సో ఎట్లా చూసుకున్నా కానీ పాకిస్తాన్కే బొక్క ఈ లెక్కన చూసుకుంటే T20 వరల్డ్ కప్ వాళ్ళు కనుక ఆడకుంటే మాత్రం. సో ఇది మొత్తంగా సో మరి ఆడతారా 15లో జరిగేటువంటి మ్యాచ్ ఆడతారా అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా మనం 15th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఆబ్వియస్లీ మన వాళ్ళు మాత్రం వెళ్తారు, ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చూసుకుంటూ మ్యాచ్ ఆడుతూ ఉంటారు, లేకపోతే వస్తే ఆడతారు, లేకపోతే గ్రౌండ్లో కూడా దిగి రెడీగా ఉంటారు. సో మరి దీని మీద పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సింది. సో మరి పాకిస్తాన్ తోటి ఇండియా టీం ఆడాలా వద్దా, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి.